लक्ष्मीकान्तं कमलनयनं योगृध्यानगम्यं वन्दे विष्णुमोहयहं सर्वलोकैकनाथम् आगमान्तान्तु देवानां गमनार्थान् रक्षसां गुरुखण्डानां देवतावाहनान् गिरा वेङ्कटेशं नादोर्णाद सदा वेङ्कटेश स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयश्च प्रयश्च प्रियः कान्ताय कल्याण हरे अदैतं विष्णवे शरणमपि यज्ञोवै विष्णवेवान्तरप्रतिष्ठति सोमयोनि विष्णवे स्वाहा स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्नो श्रीनिवासः प्रचोदयात् श्री वेङ्कटेश्वर स्वामी तापसादि वंशं वंशाभिवृद्धिस्तु राजमुखे राजद्वारे सर्वानुकूलिता फलसिद्धिरस्तु ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద కల్వాస వెంకటరమణ గోవింద మానం భవతి శతాయో పురుషేంద్రియే ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం
శత సంవత్సరం దీర్ఘమాయురస్తు. ఆలయ కమిటీ సభ్యులు ఎక్కడున్నా ఇక్కడికి ముందర గోవింద వారు మన గ్రామానికి ప్రేమ ఇక్కడ చూస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు మధ్యలో వచ్చినప్పుడు మీకు ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఆలయ కమిటీ ద్వారా అలాగే ఇక్కడ ఉండేటువంటి గ్రామ కమిటీ ద్వారా దుబాయ్ కమిటీ సభ్యుల తరఫున ఈ ఆలయాన్ని అభివృద్ధి చెందిస్తున్నారు. ఇది 3వ సంవత్సరం వార్షికోత్సవం నడుస్తుంది. ఈ వార్షికోత్సవంలో నూతనంగా యాగశాల నిర్మాణం, నవగ్రహ ప్రతిష్ట రేపు జరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఓం లక్ష్మీ క్షీర సముద్రనాథదయా శ్రీరంగధామీశ్వరీ కాశీభూత సమస్త దేవనిదా లోకైకదీపాంకుర శ్రీమన్మంత్రకటాక్షరబ్ధ విభవత్తన్నేంద్రగదాధరా వాం త్రైలోక్యవటంగమనే సరసిధాన్వదే భవత్యా సిద్ధాక్షీర్మోక్షలమీం హేలమీం సరస్వతీ శ్రీలక్ష్మీ భాగంగా అలాగే వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మన ఆలయానికి రావడం, వారు పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా మన యొక్క ఈరోజు జగ్రాన్పల్లి మండలంలోని పడికల్ గ్రామంలో మరి పవిత్రమైన దేవంగారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి స్వామివారి కళ్యాణోత్సవం ఇక్కడ రావడం జరిగింది. మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు, అదేవిధంగా గ్రామ పెద్దలకు, మరి నాయకులకు, మరీ ముఖ్యంగా ఇక్కడ ముందు ఉన్నటువంటి మరి దేవుని కళ్యాణానికి వీక్షించడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు.
నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరి సమక్షంలో మరి కళ్యాణోత్సవంలో నేను పాల్గొనడము, మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగినందుకు మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా దర్శనం చేసుకొని మరి దేవుని యొక్క దీవెనలను తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీ గ్రామస్తులందరూ కూడా ఈ కళ్యాణోత్సవం సందర్భంగా మరి మీకు అందరూ కూడా దేవుణ్ణి కోరుకున్న, ముఖ్యంగా పడకల గ్రామం నాకు ఎప్పటి నుండి మొదటి నుండి కూడా మరి అభిమానం ఉన్నటువంటి గ్రామం. ఇక్కడ ప్రేమకు మరి గౌరవానికి పెట్టింది పేరు. మరి ఎప్పుడు వచ్చినా కానీ ఈ గ్రామంలో నాకు దొరికినటువంటి గౌరవ మర్యాదలు నేను ఎప్పుడూ మర్చిపోలేను. మరి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలా, మరి ఈ దేవాలయాన్ని కూడా అన్ని విధాలు అభివృద్ధి చేయాలని అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు అప్లికేషన్ పెండింగ్ ఉంటే మరి అక్కడ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి అప్పుడు మరి అంటే అప్పుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంటే అప్పుడు శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత సరే మీకు అందరూ కూడా తెలుసు, ఇప్పుడు 3వ సంవత్సరము మనం ఈ 3 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ దేవుణ్ణి మీకు అందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యాలు మరి సుఖశాంతులు మరి అదేవిధంగా పాడి పంటలతోని పడకల గ్రామం వర్ధిల్లాలని, మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మరి ఉన్నత స్థానంలో ఎదగాలని చెప్పి భావి భారత పౌరులుగా మరి మంచి పేరు తెచ్చుకోవాలి, మీ గ్రామానికి తేవాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరినీ చల్లగా దీవించేటట్టు చూడాలని మరి కోరుకుంటూ మరి ఈ గ్రామంలో కాకుండా ఇప్పుడు ఇక్కడ ఈ ఆలయంలో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా నా వంతుగా మరి మీ దయతో ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డాను కాబట్టి మీరు మరి గ్రామ అభివృద్ధి కాకుండా మరి ఇక్కడ ఈ ఆలయం కూడా అన్ని విధాలుగా నేను ప్రభుత్వ తరఫున ప్రోత్సాహం ఇస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ కొత్తగా నవగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. మరి ఇంకా యాగశాల ఇవన్నీ కూడా నిజంగానే మన గల్ఫ్ సోదరులందరినీ కూడా ఈ టెంపుల్ కమిటీని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత చక్కటి దేవాలయము మన గ్రామాన్ని అందించడం అనేది మనకు అన్ని విధాలుగా మంచి జరగబోతా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి దయతోని మరి మొన్ననే మనము రీసెంట్గా అంటే 3 ఏకాదశి కూడా మనం జరుపుకోవడం జరిగింది. సో మీకు అందరూ కూడా శుభం జరగాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. అదే ఇక్కడ టెంపుల్కు ముద్దట రాజగోపురం కావాలని అడుగుతా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ టెంపుల్ చూస్తూ ఉంటే ప్రతి సంవత్సరం దినాభివృద్ధిగా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు యాగశాల లేకుండా ఇప్పుడు యాగశాల అవుతా ఉంది, మరి నవగ్రహ ప్రతిష్టాపన అవుతా ఉంది. ఈ రకంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆదేశానుసారము మరి ఆయన దయతోని తప్పకుండా మనం రాజగోపురం కూడా ప్రభుత్వం సహాయంతో మనం నిర్మించుకుందామని చెప్పి దానికి సంబంధించినంతా కూడా మరి ప్రభుత్వంతో మాట్లాడి మన ఎండోమెంట్ మినిస్టర్తో మాట్లాడి తప్పకుండా అది చేయించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే మరి వీళ్ళు కళ్యాణ మండపం కూడా అడుగుతా ఉన్నారు. తప్పకుండా కళ్యాణ మండపం అంటే అది కొంచెం నాచుట్లో పని అది మరి తప్పకుండా ఇక్కడ కళ్యాణ మండపం నిర్మించుకోవడానికి నా వంతుగా ఒక 10 లక్షల రూపాయలు ఇక్కడ నేను ఇస్తానని చెప్పి అది దగ్గర 50 లక్షలకు పైన అవుతుంది. అది నా ఫండ్ పెట్టరాదు, అది ప్రభుత్వం ఫండ్ నుండి మనం దానికి ప్లానింగ్ చేసి మరి మినిస్టర్ గారి దగ్గర పోయి డిపార్ట్మెంట్ ద్వారా మనం శాంక్షన్ చేయించుకోవాలి. అది కొంచెం టైం పడుతుంది. కానీ ఇక్కడ కళ్యాణ మండపం మాత్రం ఇది అంటే నా సిడిపి నుండో నా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండో నేను పెడతాను కాబట్టి మన చెత్త పని. అందుకే ఇక్కడ నేను అనౌన్స్ చేస్తాను. మీకు అందరూ నేను కోరుకున్నది ఒకటే, ఈ టెంపుల్ ఎట్లయితే అభివృద్ధి చెందుతున్నదో మరి మన గ్రామాన్ని కూడా దినదినంగా మరి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని చెప్పి మీరు అందరూ సుఖశాంతులతో ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ సెలవు. अभिवस्त्रासुवन्यार्थेन सुदगा भूयमानः अभिछिन्द्रार्तवेरण्यश्वान् कदिनो देव सोमान्
इमे श्रिये पद्महस्ते सुगन्धि पुण्यसुजायमानैः प्रबोधमानैः अभिमन्यमानैः पुत्रैः पौत्रैः మా యొక్క వేద పండితుల ఆశీర్వాదముతో వారిని ఆశీర్వదించడం జరుగుతుంది. గోవింద గోవింద.
పత్రికలలో చూస్తూ ఉన్నాం. ఎన్నికలై 13 నెలలు దాటింది. 13 నెలల నుండి గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కనవల్లే. ప్రజలు తీసి బండ కొడితే పోయి ఆడ ఫామ్ హౌస్లో అన్నాడు. ఏదో ఇక ఒక కాలు ఇరిగిందన్నారు, ఇంకేదో అన్నారు. సరే మనోడు రెస్ట్ తీసుకుంటుండు కదా అనుకున్నాం. ఇవాళ అంటే 3 అసెంబ్లీ సెషన్లు అయినా అసెంబ్లీకి రాలేదు. ఇవాళ లేచి నేను చూపిస్తా చూడు నా తడాకా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ నీ తడాక ఏందో 10 ఏళ్ళు నీ పరిపాలన ఏందో ప్రజలకు తెలుసు కాబట్టి నేను ఇంట్లో కూర్చోబెట్టారు. 10 ఏళ్ళు ఏం చేసినావు? బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినావు. మీ కుటుంబం ఆస్తులు ఎంత 2014లో? ఇప్పుడు 24లో మీ ఆస్తులు ఎంత? మీ కుటుంబ సభ్యులై ఒక్కొక్కలకు 5-6 ఫామ్ హౌజులు, 100 ఎకరాల పొలాలు, ఇండ్లు, అంటే మొత్తం తెలంగాణను మొత్తం కుటుంబం దోసుకున్నారు. తర్వాత లేక నువ్వు ఏమైనా కట్టినావా అంటే ఏమైనా చేసినావా 10 ఏళ్ళల్లో అంటే లేదు కాళేశ్వరం కట్టినా అంటున్నాడు. ఆ కాళేశ్వరం ఏమో 3 ఏళ్ళకే ఊలిపోయింది. చేసిన పని ఒకటి అది. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గురించి. వీళ్ళ చరిత్ర తీస్తే అన్నిట్లా ఏమంటారు అవకతవకలే, కరప్షనే. గొర్రెలలో స్కామే, చేపలలో స్కామే, భూమి మాదాపూర్ భూములలో స్కామే. ఇక ధరణి అయితే అది చెప్పదరం కాదు. మొత్తం ప్రతి ఒక్క పేద కుటుంబం, ప్రతి ఒక్క రైతు కుటుంబము దాంట్లో నలిగిపోయి చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ దాన్ని మళ్ళీ సరిదిద్దడానికి ఇవాళ భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తేవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఒక ప్రాజెక్టు కట్టిండ్రు, అది 3 డ్యాముల పేరు మీద కట్టిండ్రు. మొత్తం అది ఇలా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మేం కాదు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అందులో నీళ్ళు ఉంచితే కుట్టకపోతాయని చెప్పి ఇవాళ ఒక్క చుక్క నీరు లేకుండా ఓన్లీ చేపలు పెంచుకోవడానికి కూడా వనికి రాకుండా తయారైంది. అది దాంట్లో 90,000 కోట్లు పెట్టిండ్రు ఖర్చు. ఏమైందా అంటే తీరా చూస్తే 30,000 ఎకరాలకు కూడా నీళ్ళు అందించట్లేదు. మొన్నదాకా చెప్పుకున్నది ఏంటంటే కాళేశ్వరం నీళ్ళ చుట్ల తెలంగాణలో పంట బాగా పండుతున్నది, తెలంగాణ అన్నపూర్ణైందని మాట్లాడిండ్రు. ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కాళేశ్వరం నీళ్ళు ఒక చుక్క నీళ్ళు వాడలే. అయినా కానీ తెలంగాణ ప్రజలు మరి రైతులు కష్టపడే రైతులు ఉన్నారు, సారవంతమైన భూములు ఉన్నాయి. మరి అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం కూడా అన్ని విధాల ప్రోత్సాహకాలు, అంటే ఇప్పుడు మనం ఉచిత కరెంటు, నాణ్యమైన ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల మరి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఫర్టిలైజరు ఇవన్నీ ఇచ్చి మీకు మార్కెట్ గ్యారంటీ ఇవ్వడం వల్ల, రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం వల్ల వాళ్ళ రైతులు ఉత్సాహంతో పనిచేసి కష్టపడి మరి తెలంగాణలో 1,55,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించారు. భారతదేశంలోనే నంబర్ 1. తీరా చూస్తే ఏంటంటే ఎక్కడ అంటే ఈ కాళేశ్వరంలో ఒక చుక్క నీళ్ళు రాలేదు. ఇన్ని రోజులు వాళ్ళు చెప్పింది పూర్తిగా అబద్ధం అని తేలింది. సో ఇట్లా అబద్ధాల కేసీఆర్ ఇక ఒక్కొక్కరు ఒక చరిత్ర అనుకోరాదు. ఇప్పుడు కొడుకేమో ఒక కోర్టు కేసులో ట్రయల్, 55 కోట్ల రూపాయలు అయ్యా ఏమంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వం సొమ్ము యూరోపోనికి దానం చేసిండు. అది కూడా యూరోలో కట్టి ఫారిన్ కరెన్సీలో కట్టేసి దాన్ని ఇప్పుడు విచారణ ఎదుర్కొంటూ ఉన్నాడు. బిడ్డనేమో లిక్కర్ స్కామ్ల విచారణ ఎదుర్కొంటూ ఉన్నది. ఈయన ఇప్పుడు 3 సెషన్లలో అసెంబ్లీకి రాలేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత ఏంది అంటే నువ్వు ముఖ్యమంత్రిగా నీవు గెలిపిస్తేనే నువ్వు పనిచేస్తావు, లేకుండా చేయవా? మరి ఎందుకు ఎలక్షన్లో నిలబడ్డావు? ఇలా నిలబడిన తర్వాత గెలిచిన తర్వాత ఇలా 4.5 నుండి 5 లక్షల రూపాయలు నెలకు తీసుకుంటా ఉన్నావు. ఒకరోజు అసెంబ్లీకి రాలే, ఒకరోజు ప్రజా సమస్యలు లేదు, నువ్వు మాట్లాడలేదు. ప్రతిపక్ష నాయకుడు నీ బాధ్యత ఏంది? ఇలా వాళ్ళు ఇవాళ లేచి ఒంటికాల మీద లేచి ఏదో నేను నా దెబ్బ ఇట్లుంటుంది అట్లుంటుంది, నీకు ఇంకా కాంగ్రెస్ దెబ్బ చూడలే, ఇవాళ ఇలా ఫామ్ హౌస్లో అనుకున్నావు, ఇంకా మళ్ళీ కాంగ్రెస్ దెబ్బ కొడితే మళ్ళీ ఇక నువ్వు లేచి నడిచే పరిస్థితి ఉండదు. కాబట్టి కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. అదొక అవినీతిమయ కుటుంబము, మొత్తం తెలంగాణను దోచుకున్నారని. ఇవాళ మేము వచ్చినాక ఏం చేసినాం, మొత్తం ప్రజా పాలన పేరు మీద ఇవాళ మనం సెక్రటరియట్ను ఓపెన్ చేసాం, మళ్ళీ తర్వాత ప్రజాభవన్ను చేసాం, దాన్ని ప్రగతి భవన్ను. నువ్వు ఎవరికి రాసిచ్చినావు? రానిచ్చినావు అక్కడికి. ఒక మంత్రులు కూడా ప్రగతి భవన్ పోని పరిస్థితి, ఎమ్మెల్యేలు కూడా లేకుంటే ఇంకా వేరే సాధారణ వ్యక్తులతో పోయే పరిస్థితే లేదు సెక్రటేరియట్కు. ధర్నా చౌక్ ఎత్తేసినావు. ఒక కుటుంబ పాలనగా, ఒక రాజకీయ పాలనగా పరిపాలించిన నువ్వు
ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రజలంటే ఎక్కువ ఆకాంక్షించి ఆశతోని కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇవాళ అన్నీ కూడా మేఘాలన్నీ ఈ కళలన్నీ కూడా ఇవైపోతున్నాయని మాట్లాడుతున్నారు. అదేం లేదు. ఇవాళ రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు రుణమాఫీ దగ్గర 25 లక్షల మందికి రుణమాఫీ అయింది. ఇవాళ బోనస్ వచ్చింది. ఇంకా ఇవాళ రైతు బంధు ఇస్తూ ఉన్నాం, రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. ఇవాళ మళ్ళీ హ్యాపీగా వాళ్ళు పంటలు పండించుకొని ఆనందంగా ఉన్నారు. యువకులేమో ఒకవైపు మరి ఒక సంవత్సరంలోనే దగ్గర 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం. ఇవాళ మొత్తం కూడా సంవత్సరం పొడుగా ఒక్కొక్క ఎగ్జామ్ పెట్టుకుంటూ అందరు కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి చేస్తూ ఉన్నాం. మహిళలకు స్వశక్తి పేరు మీద వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ లేకుండా ఫ్రీగా మరి మహిళలను కోటీశ్వరం చేయాలా, 1 కోటి మంది మహిళలను అని చెప్పి ఇందిరా స్వశక్తి పేరు మీద ఆ కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు గత 10 సంవత్సరాలు ఇండ్లు లేవు. ఇవాళ రేషన్ కార్డులు లేవు. కాబట్టే ఇది ఇప్పుడు ఇళ్ళనే కదా. ఇవాళ ప్రతి విలేజ్లో 100 నుండి 200 మంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు అని అంటే దేనికి కారణము? ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే ఇంతకుముందు కట్టినవి ఉన్నాయి. ఇప్పుడు 10 ఏళ్ళలో ఒక ఇల్లు కట్టలేను. కాబట్టి ఇక్కడ ఒత్తిడి. ఇవాళ నువ్వు అప్పులు చేయడం వల్లనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీములు కూడా లేట్ అవుతూ ఉన్నాయి. దానికి కారణం ఎవరు? నువ్వు చేసిన అప్పే. FRBM అని ఉంటుంది ఒకటి, సెంట్రల్ యాక్ట్, అది ఫైనాన్షియల్ బిల్. అది యశ్వంత్ సిన్హా గారు ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన ఏది ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నప్పుడు తెచ్చినటువంటి బిల్లు. దాని పరిధి దాటి నువ్వు అప్పులు చేసినావు. కార్పొరేషన్ పేరు మీద అప్పులు చేసినావు. ఇప్పుడు అప్పులు కట్టడానికే సో దీనికి కారణం తెలంగాణ ఇవాళ ఉన్న దుస్థితి కారణం ఎవరు? గత 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కాదా? ఇవాళ మాట్లాడుతుంటే మేము ఉన్నప్పుడు అన్ని సక్రమంగా వచ్చినాయి. మీకు ఇలా క్యాబినెట్ లేదని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 2018లో కేసీఆర్ గెలిచిన తర్వాత అంటే టీఆర్ఎస్ గెలిచిన తర్వాత 8 నెలలు క్యాబినెట్ లేదండి. ఓన్లీ మహమూద్ అలీ గారు సీఎంఏ. మీరు మా కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించడం అనేది దయ్యాలు వేదికలు వల్లించినట్టే. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఒక తపన, మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా ఓడిపోయినాము, మొన్న లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు, ఇక మమ్మల్ని ఇంకా ప్రజలు మర్చిపోతారేమో అని చెప్పి మేము ఉన్నామని చెప్పడానికి ఉనికి కొరకు ఏదో నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మీడియా ముందు కనబడడం తప్పితే నువ్వు ఎక్కడ బాధ్యత నిర్వహిస్తున్నావు? ఇక్కడ చూసినా అవినీతి కుటుంబం మొత్తం, అంటే ఎందులో చూసినా వీళ్ళే ఉన్నారు. ఇక హైదరాబాద్ చుట్టూ భూములు చూసినా వీళ్ళే. అంటే ఎట్లా తయారైందంటే ఇప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం అంటేనే ఒక అవినీతి, ఒక డ్రగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్. కేటీఆర్ బామ్మార్ ఇంట్లో డ్రగ్స్ దొరుకుతాయి, కవిత ఇంట్లో లిక్కర్ దొరుకుతుంది. సో ఇలాంటి చరిత్ర కలిగినటువంటి మీ కుటుంబము ఎన్నో త్యాగాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద, స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, ఇవాళ మరి ఆ పార్టీ మీద మాట్లాడడం అని అంటే అది మరి మీకు అంటే ఇక ఇంకా ప్రజలు ఇంకా మళ్ళీ బుద్ధి చెప్పాల్సి వస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. ఇవన్నీ మానుకోండి. మీరు ఎన్ని అవతారాలు ఎత్తినా ఇంకా కాంగ్రెస్ మీరేం చేయలేరు, మీ పని అయిపోయిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. కవిత గారు ఇప్పుడు మంచిప్ప ప్రాజెక్టు అది ప్రాణహిత చేవేళ 2021 మన జిల్లాకు సంబంధించింది. దానికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో జలయజ్ఞంలో భాగంగా మరి అంటే మన జిల్లా మంత్రి ఉండే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే 80% కంప్లీట్ అయింది. బినోలా నుండి సారంగపూర్కు కావాల్సిన టన్నెల్ మొత్తం అంటే కెనాల్ మొత్తం కంప్లీట్ అయింది. సారంగపూర్లో సర్జిపూల్ కంప్లీట్ అయింది, బినోలలో కంప్లీట్ అయింది, ఇక్కడ మెంట్రాస్పల్లిలో కంప్లీట్ అయింది, ఇక్కడ మన నమంచిపల్లి కూడా కంప్లీట్ అయింది. టన్నెల్ కూడా మొత్తం 4 కిలోమీటర్స్ టన్నెల్ కూడా కంప్లీట్ అయింది. అంటే దగ్గర అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 800 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టిండ్రు. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది, దాన్ని రీడిజైనింగ్ పేరు మీద కెనాల్ ద్వారా కాదు, మేము పైపుల ద్వారా నీళ్ళు ఇస్తాం, ఇంకా అక్కడ కెపాసిటీ పెంచుతామని చెప్పి ఆ 250 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టును ఇవాళ పెంచి 3,300 కోట్లకు పెంచి 10 ఏళ్ళు మొత్తం పైపులు అమ్ముకొని పైపులు అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద చేసింది. కానీ నిజంగా ఇవాళ చూపించమనండి 10 ఏళ్లలో ఏ ఒక్క గుంట కన్నా తెలంగాణలో అంటున్నా మన నిజామాబాద్ రూరల్లో కానీ నిజామాబాద్ జిల్లాలో కొత్త ఆయకట్టు ఇచ్చిండ్రా. మరి ఇక కవిత మాట్లాడినదంటే కవిత మస్తు మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమెకు వాళ్ళ మాట్లాడితేనే అబద్ధాలు కదా సార్. 4 పథకాల మీద అర్హులైన వాళ్ళకు రాకుండా కొంత లిస్టులకు కొంచెం గందరగోళం వచ్చింది సార్. మొన్న మీరు 4 పథకాలు అయితే చేసేసారు. గందరగోళం అంటే రేషన్ కార్డు లేదు,
10 సంవత్సరాల నుండి ఈ స్కీమ్ ఇందిరమ్మ ఇండ్లే లేవు. కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది అడగడం వల్ల కొన్ని గైడ్లైన్స్లలో కొంచెము అంటే ఈ అధికారులు కన్ఫ్యూజ్ అయిపోయి ఉండొచ్చు. దాన్ని కూడా మేము ఇప్పుడు కరెక్ట్ కూడా మళ్ళీ ఇంకా కొత్త అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాము. ఎవరికైతే ఇండ్లు ఉన్న వాళ్ళ లిస్ట్ ఉంటే వాళ్ళని తీసేస్తాము, ఇండ్లు లేని వాళ్ళ ఉంటే ఇంక్లూడ్ చేస్తాము. ఇదే ఒకటి మీరు ముఖ్యంగా మీరు గమనించాల్సిన పత్రికా విలేకరులు ఏంటంటే ఈ 3 స్కీములు ఏదైతే ఉందో, ఏది ఇందిరమ్మ ఇండ్ల స్కీము, రేషన్ కార్డుల స్కీము, తర్వాత ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే మనం ఉపాధి అంటే ఇప్పుడు వ్యవసాయ కూలీలకు ఏదైతే మనం 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నామో ఇది నిరంతర ప్రక్రియ, ఒక రోజు అయిపోయేది కాదు. 5 సంవత్సరాలలో ఖచ్చితంగా అందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, ప్లాట్లు జాగా లేని వాళ్ళకి ప్లాట్ ఇచ్చి కూడా ఇల్లు కట్టిస్తాం. తర్వాత అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తాం. అందరు కూడా ప్రతి ఒక్క జాబ్ కార్డు హోల్డర్ ఎవరైతే ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారం 20 రోజులు పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇస్తాము. గతంలో వీళ్ళు ఎందుకు ఆలోచించలేదు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి? మరి భూమి లేని నిరుపేదలకు ఆదుకోవాల్సిన ఆలోచన టీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు రాలేదు? రైతులకు బోనస్ ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదు? ఇవాళ మీరు రుణమాఫీ అని చెప్పారు, 10 ఏళ్ళు చేసిందేంది? రైతులకు కావాల్సిన మిత్తి కూడా కట్టలేకపోయారు మీరు. ఇవాళ లెక్కలు తీద్దాం, మీరు 10 ఏళ్లలో రైతులు రుణమాఫీ చేసింది ఎంత, మేము 1 సంవత్సరంలో రుణమాఫీ చేసింది ఎంత? వాళ్ళు మాట్లాడే అర్హత లేదు, మాట్లాడితే అబద్ధాలు. ఇవాళ రాబోయే కాలంలో టీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు, మనుగడ లేకుండా కనుమరుగవుడు ఖాయం. చివరిసారిగా గత 10 సంవత్సరాల మా రిపోర్టర్లకు ప్లాట్లు ఇస్తాము, ఇల్లు ఇస్తామని మోచేతి 4 స్తంభాలండి. ఒకటి విద్యార్థులు, ఇంకొకటి ఉద్యోగులు, 3వది కళాకారులు, 4వది జర్నలిస్టులు. ఈ 4 మూల స్తంభాల ద్వారానే రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా కానీ ఉద్యమాలు చేసినాము. కాంగ్రెస్ పార్టీ చేసింది. తర్వాత ఇప్పుడు దీనివల్ల తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి మూల స్తంభాల జర్నలిస్టులకే మోసం చేసిందంటే ఇక కేసీఆర్ పరిస్థితి మీకు తెలుసు. తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఎవరికైతే ఇప్పుడు ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టిద్దామనే ప్లాన్లో ఉన్నదో అది 2వ ఫేజ్లో జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ జరగబోయేది ఏంటంటే ఎవరికైతే జాగా ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ఇండ్లు ఇస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం మన కాన్స్టిట్యున్సీకి 3,500 ఇల్లు శాంక్షన్ అయినాయి. మొత్తం 20,000 కోట్లు మనకు ఈ బడ్జెట్లో పెట్టుకున్నాం. కాబట్టి ఈ సెకండ్ విడతలో వచ్చే ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే ప్లాట్లు లేవో వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి వాళ్ళకి కట్టిస్తాం. సో దాంట్లో ఆ ప్లాట్లు ఇచ్చేటప్పుడు మీకు కూడా ప్లాట్లు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. చేయాలంటే వాళ్ళు రైతుల గురించి కాబట్టి వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళ రైతుల మీద కేసులు ఎవరు పెట్టిండ్రు? మంచిపా ప్రాజెక్టులో 304 కేసులు పెట్టినట్టు రైతులను ఎర్రజొన్న రైతులను 2018లో ఇదే ప్రశాంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో 100 మంది మీద కేసులు ఉన్నాయి. 100 మంది మీద కేసులు ఉన్నాయి. ఇప్పటికి కూడా వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దాంట్లో మెజారిటీ మా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు రైతు బాబు అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ మాజీ DSCMS చైర్మన్ సాయిరెడ్డి గారి మీద ఇంకా కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మేమే ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము రైతుల మీద కేసులు తీసేయాలని చెప్తే దాని మీద ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి మేము చేస్తాం, దాంట్లో లీగల్ హార్డింగ్స్ ఉన్నాయి అని చెప్పారు. సో ఇప్పుడు రాబోయే కాలంలో రైతుల మీద ఉన్న కేసులని కూడా మేమే తీసేస్తాం. ఇవాళ వాళ్ళు రైతుల గురించి మాట్లాడే అర్హత నేను చెప్తున్నా. జిల్లాలో ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది లేదు, ఒక గుంటకు నీళ్ళు వచ్చింది లేదు, ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూసేసి ఇంకా రైతుల మీద కేసులు పెట్టిర్రు. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక రైతు భరోసా అంటారు, రైతు బంధు అన్నారు. ఏమైంది? ఏమిచ్చిర్రు వాళ్ళు? 21,000 కోట్లు వ్యవసాయేతర భూమికి ఇచ్చిర్రు. ప్రజాధనం దుర్వినియోగం చేసిర్రు. ఎవరికి ఇచ్చినా అంటే ప్లాట్లు అయిన వాళ్ళు, నాలా కన్వర్షన్ అయిన వాళ్ళకు, లేకుండా ఇండస్ట్రీస్ కన్వర్ట్ అయిన వాళ్ళకు, హైవే మీద రోడ్లు పోయిన వాళ్ళకు, లేకుండా వ్యవసాయానికి యోగ్యత లేనటువంటి మైన్స్కి పోయిన దాంట్లో మొత్తం తీస్తే 21,000 కోట్లు వాళ్ళు ప్రజలు దుర్వినియోగం చేసిర్రు. వాళ్ళు ఇచ్చేది ఎంత? మొత్తము 5 విడతలు కలిసి 70,000 కోట్లు. దాంట్లోకి వెళ్ళి 21,000 కోట్లు దుర్వినియోగం అంటే మీరు చూడండి 30% నిధులు దుర్వినియోగమైనట్టు. అది కాకుండానికే మేము అంతే మొత్తం సర్వే చేసి ఇవాళ దగ్గర 3 నుండి 4 లక్షల ఎకరాలు తెలంగాణలో ఇవాళ వ్యవసాయేతర భూములు ఉన్నాయని చెప్పి మేము గుర్తించినాము. మరి ఓన్లీ వ్యవసాయ కుటుంబాలకి, వ్యవసాయ భూములకి మేము రైతు భరోసా ఇస్తామని చెప్పినాం. తప్పకుండా ఇస్తాం. సార్ ముఖ్యమంత్రి హైదరాబాద్ పేరుతో ఒక మంచి స్కామ్ విజయించారు సార్.
అది స్టేట్ వరకు ఏముంటుందా, జిల్లా మండల్ లెవెల్ కూడా వస్తుంది సార్? ఇప్పటికైతే అది ఓన్లీ హైదరాబాద్ మట్టుకే ఉన్నది. భవిష్యత్తులో ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు దాని పర్పస్ ఏంటిది? గవర్నమెంట్ యొక్క ఆస్తులను కాపాడాలి. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ని మహానగరంగా మార్చాలనంటే ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ మన వరదలు వస్తే బాగుంటుంది. మన డ్రైనేజ్ సిస్టమ్ కానీ కుంటలను చెరువులను మళ్ళీ కాపాడాలి, నాళాలను కాపాడాలా. ఇప్పుడు ఏమైంది, చెన్నై ఏమైంది, అమరావతి ఏమైంది, అట్లా కాకూడదు అని చెప్పి. ఎందుకంటే హైదరాబాద్ అయిపోయి మొత్తం ప్రపంచం కూడా చూస్తూ ఉన్నది. మీరు చూసి మొన్న దావోస్లో 1,78,000 కోట్లు మనకు పెట్టుబడులు వచ్చినాయి. అంతకుముందు 40,000 కోట్లు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక 13 నెలలు కాలేదు, ఇలా తెలంగాణకు దగ్గర 2 లక్షల పైన చిలుకు పెట్టుబడులు వచ్చినాయి. అంటే ప్రపంచం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది, హైదరాబాద్ వైపు చూస్తుంది. హైదరాబాద్లో మూసి రివర్ ఫ్రంట్ను బాగా చేయడము, హైడ్రా ద్వారా మొత్తం ఇల్లీగల్ ఆక్యుపేషన్ అంతా కూడా మరి తీసేసి, మరి నాలాలను కబ్జాలను తీసేసి మళ్ళీ చెరువులను కుంటలను రీస్టోర్ చేయాలి. మన ఈకో సిస్టమ్ మొత్తం కూడా హైదరాబాద్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి తప్పకుండా కొన్ని కోర్టు అడ్డంకులు వీళ్ళే పోయినారు చేస్తా అంటే, అట్లా కూడా వాళ్ళ ఫామ్ హౌస్లు ఏడా కూలిపోతే ఏడా కూలి చేస్తారని చెప్పి వీళ్ళు టీఆర్ఎస్లో అడ్డం పోయినారు కోర్టు పోయి. ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా పెట్టద్దని చెప్పి కోర్టుకు పోయింది వీళ్ళే. అంటే వీళ్ళ చరిత్ర చెప్తా ఉంటే ఒక రామాయణం అంత అవుతుంది. ఇవాళ కేసీఆర్ సంవత్సరం తర్వాత లేచి మీద కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొడితే మళ్ళీ మా దెబ్బ పెద్దగా ఉంటుందంటే ఏముంటుంది? ఆల్రెడీ ఫామ్ హౌస్లకి లేచే పరిస్థితి లేదు, బయట ప్రజల దగ్గర తిరిగే పరిస్థితి లేదు, ముఖం లేక. ఇవాళ కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నావు. నువ్వు ఇట్లానే ఉన్నావు. ఇప్పుడు సెక్రటరీకి పోయినావు 5 ఏళ్లలో. సెక్రటరీ పోని ముఖ్యమంత్రి ఉన్నారా అంటే చరిత్రలో ఓన్లీ కేసీఆర్ వస్తాడు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ప్రజలలో ఉంటున్నారు, సెక్రటరీ పోతాడు. రోజు ప్రజా దర్బారు ఉంటుంది ఇంటి దగ్గర. ఇది పరిపాలన అంటే.